అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణాస్ ఆల్ ఇన్ వన్. సో ఈరోజు మనము డబల్ కా మీఠాను చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. సో ఇప్పుడు మనము ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనము 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించేసుకోవాలి. ఇలా కాజు, బాదాం, కిస్మిస్ అన్నింటినీ వేసేసి వేయించుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే వేసేసుకోండి. అలా వేయించి వాటిని తీసి పక్కన పెట్టేసి అందులోకి ఈ డబల్ కా మీఠా చేయడానికి నేను ఒక 10 పీసెస్ తీసుకున్నాను బ్రెడ్ పీసులు. ఈ బ్రెడ్ స్లైడ్స్ని మనము చక్కగా 4 పీసెస్గా ఇలాగా కట్ చేసుకోవాలి. ఫోర్ పీసెస్గా ఇలా అన్నింటిని కూడా కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి నెయ్యి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసి మనము వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. కాస్త క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నింటిని కూడా ఇలా పెట్టేసి ఒకటొకటి ఇలా టర్న్ చేస్తూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి అందులోకి మనము 1 కప్పు షుగర్ తీసుకోవాలి. అందులోకి 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా స్వీట్ తినాలనుకుంటే ఎక్కువగా షుగర్ వేసుకోండి. నేను ఇలా 1/2 కప్పు మాత్రమే వేసుకున్నానండి. ఇందులోకి 2 కప్స్ వాటర్ వేసి బాయిల్డ్ అవుతున్నప్పుడు మనము కాస్త కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్, మీకు ఏ కలర్ ఇష్టం ఉంటే అదే కలరు అందులోకి వేసేసుకోండి. నేను కేసరి కలర్ వేసాను. వేసేసి ఇలాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనము ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూను వేసేసి ఇలా కార్డమన్ పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైడ్స్ పీసెస్ని ఒకటొకటి ఇలాగా వేసేసుకోవాలి. మనం బాగా గరిటెతో కలపకుండా ఒక్కొక్క పీస్ని ఇలా చక్కగా టర్న్ చేసేయాలి. అన్నీ కలిపేసామంటే మనకి ముద్దలాగా అయిపోతుందండి. అలా ముద్దలాగా కాకుండా ఉండాలంటే మనము ఒక్కొక్క పీస్ని ఇలాగా టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే ఏ పీస్కి ఆ పీసు చక్కగా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు దీనిపైన మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటినన్నింటిని కూడా ఇలాగా గార్నిష్ చేసి అలాగే టూటీ ఫ్రూటీని కూడా ఇలా గార్నిష్ చేసుకున్నామంటే మనకు డబల్ కా మీఠా రెడీ అయిపోతుందండి. టూటీ ఫ్రూటీని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. దాన్ని కనుక మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, దాన్ని చెక్ చేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే మనకు యమ్మీ డబల్ కా మీఠా రెడీ అయిపోతుందండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.